టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మంచి కిషన్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. గురువారం ఆయన సైకిల్ వదిలి అధికారికంగా కారెక్కనున్నారు. మంచిరెడ్డితో పాటు పలువురు తెలుగు తమ్ముళ్లు బాబుకు ఝలక్కిచ్చి కేసీఆర్ పంచన చేరుతున్నారు. బాగుపడాలన్నా లేక రంగారెడ్డి జిల్లా కానీ నా కాన్స్టిట్యున్సీ కూడా బాగుపడాలంటే అదేవిధంగా ఎన్నో ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు నేను ఖచ్చితంగా ఆకర్షితులై ఈ కాన్స్టిట్యున్సీ కాదు రంగారెడ్డి జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసి చూపిస్తానని చెప్పడంతో నేను ఈరోజు టీఆర్ఎస్లో జాయిన్ కావడం, అదేవిధంగా ఇవాళ జిల్లా అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుందని చెప్పేసి టీఆర్ఎస్కు నేను జాయిన్ కావడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా ఈ శుభ సందర్భంలో. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి కేసీఆర్తో భేటీ అయినట్టు తెలుస్తోంది. మరి దీనిపై మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీడీపీ ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతానికి 24వ తేదీన ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షకు తెరతీసినటువంటి నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరొకరుగా టీఆర్ఎస్ కూటికి చేరుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే 3 నుంచి 5 మంది ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ పార్టీ గాలం వేసినట్టుగా తెలుస్తుంది. 5గురిలో నుంచి 5గురికి కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డి నాయకత్వం ఇచ్చినట్టు చెప్తున్నారు. ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రిని కలిసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చాలా స్పష్టం చేశారు. నాకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి ముఖ్యం. ప్రజలు నన్ను గెలిపించినప్పుడు నా నియోజకవర్గానికి మంచి చేసేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీలో ఉంటే ఎక్కువ అభివృద్ధి నిధులు తీసుకుపోయేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీలో చేరదలుచుకున్నాను. అట్లాగే టీడీపీ సభ్యత్వానికి అట్లాగే టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు, రంగారెడ్డి జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నారు. కాబట్టి అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తున్నాను అని చెప్పి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కొద్ది రోజులుగా అయితే చాలా వేగంగా పరిణామాలు మారుతున్నాయి. రేపు చంద్రబాబు టూర్కు వెళ్తున్నటువంటి పరిస్థితులు, మహబూబ్నగర్ లో టూర్ చేసినటువంటి పరిస్థితిలో ఇటు టీఆర్ఎస్ పార్టీ కూడా ప్లీనరీకి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. 24వ తేదీన ప్లీనరీ హైదరాబాద్ లో భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇటు టీఆర్ఎస్ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపడం, అంటే వలసలు మన పార్టీ వైపు ఉన్నాయి, మన పార్టీ స్ట్రెంత్ అవుతుంది కాబట్టి పార్టీని వీడి ఎవరు పోవద్దు, అంటే ఉన్నప్పటికీ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి వారిని ఉన్నప్పటికీ కూడా పార్టీని స్ట్రెంతన్ చేయాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలంటే ఒక సింబల్, ఒక సజెషన్ ఇచ్చేలాగా తో పాటు అటు టీడీపీని కూడా ఒక మోరల్ గా దెబ్బ కొట్టడానికి ఇక్కడ 2 ద్విముఖ వ్యూహంతో ఈ చేరికలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రకాష్ గౌడ్ కూడా లైన్ లోనే ఉన్నారు. తర్వాత మాధవరావు కృష్ణారావు కూడా కొద్ది రోజులుగా చర్చలు జరుపుతున్నారు. తాజాగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి పార్టీ మారడం చూస్తుంటే మిగతా 2-3 ఎమ్మెల్యేలు కూడా రేపో మాపో టీఆర్ఎస్ కూటికి చేయడం ఖాయంగా కనిపిస్తుంది. హరిత, సాంబా, మరి ఆయనతో పాటు ఎంతమంది గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు? ఇప్పటి వరకైతే మరో 2 ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మనం ముందే చెప్పుకున్నట్టు ప్రకాష్ గౌడ్ తర్వాత అట్లాగే మాధవరం కృష్ణారావు, కుకట్పల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా ఇప్పటికే ఒక దఫా చర్చలు జరుపుకున్నారు. ఆయనకు సంబంధించినటువంటి కుకట్పల్లికి సంబంధించినటువంటి కొంతమంది ప్రధాన నేతలు ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరిపోయినట్టు కూడా మనకు సమాచారం ఉంది. గతంలో కేసీఆర్ ఏదైతే కామెంట్ చేశారో, ఆంధ్ర వాళ్ళు సెటిలర్లు కాదు, మీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నేను తీస్తాను, పంటతో తీస్తానని కామెంట్ చేసిన సందర్భం కూడా అప్పుడే. అంటే దాదాపు ఒక 1000 మంది కుకట్పల్లికి సంబంధించినటువంటి కార్యకర్తలు, టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు టీఆర్ఎస్ చేరారు. అందులో చాలా కీలకమైనటువంటి మాధవరం కృష్ణారావుకి సంబంధించినటువంటి నేతలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే రేపు మాపో మాధవరం కృష్ణారావు కూడా చేరిపోతారంటున్నారు. అట్లాగే ప్రకాష్ గౌడ్ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆయన ఇప్పటికే దఫాలుగా కేసీఆర్ తో చర్చలు జరిపారు. నియోజకవర్గ అభివృద్ధికి 350 కోట్ల నిధులు ఇచ్చేందుకు కూడా టీఆర్ఎస్ అంటే అధినేత అంగీకరించినట్టు చెప్తున్నారు. ఇప్పటికే ఒక దఫా ఫండ్స్ కూడా రిలీజ్ అయినట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. కాబట్టి రేపో మాపో ఆయన కూడా పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తంగా టీడీపీకి సంబంధించినటువంటి 3 ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు సంసిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు. మరొక 2 పైన కూడా గులాబీ పార్టీ ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఒక 5 ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ వైపు తిప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. అది రేపు కావచ్చు, ఎల్లుండే కావచ్చు. ఒక మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాత్రం డేట్ చెప్పారు. మిగతా 2-3 ఎమ్మెల్యేలు మాత్రం డైలమాలో ఉన్నారు. రేపు మాపో ఆ తేదీ కూడా ఖరారైనటువంటి పరిస్థితి. హరిత, రైట్, థ్యాంక్ యూ సాంబా.